ఏలూరు నగరంలోని శ్రీశ్రీ పాఠశాల 36వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు విద్యార్థుల కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల చదువుతో పాటు ఆటపాటల వంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఈ నేపథ్యంలోనే శ్రీశ్రీ పాఠశాల విద్యార్థులతో పాటు వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూడముచ్చటగా ఉన్నాయని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన వారిలో మానసిక స్థైర్యం పెరిగి చదువుపై మక్కువ పెరుగుతుందని, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ఆయన అన్నారు. అనంతరం ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పే చదువుతో పాటు ఇంటి దగ్గర కూడా విద్యార్థుల తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని వారి చదువులలో మెలకువలు కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ ఎల్ మాణిక్యాలరావు, కార్పొరేటర్లు, ప్రైవేటు విద్యా సంస్థల కరెస్పాండెంట్ మరియు డైరెక్టర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. They have a very big building with spacious classrooms. The school campus is very large. Swagatam, swagatam. Swagatam, swagatam. Swagatam, swagatam. Swagatam, swagatam. Swagatam, swagatam. సిట్టి సీకుల బుట్ట పిందె పెదవేమో పూత రేకుల దంట అట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రెండ్ ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు కలరు ఫుల్లునే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లె పులు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నంతాడో
above 500 marks, and from 3rd class to 9th class, we got 27 state ranks in state Olympiads. నాయుడు గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్. Madam, it should. Now I request parents also come along with your children. Saranya 6th class as winners in academic performance from LKG. Chinmayi 2nd class, Hima 3rd class, K. Pranita 6th, Santhi Swarupa and Shirajwali from 7th class. Please our children by giving your claps. Please encourage us. Ganit Sai Vikshit from LKG, Angel 5th class, Fanisri Tej from 5th, Siddharth Gopal from 8th class, I request all the parents. 89లో స్టార్ట్ చేసి చాలా నైపుణ్యంతో కూడినటువంటి ఎథిక్స్తో కూడినటువంటి విద్యాభ్యాసాన్ని మరి చిల్డ్రన్స్కి విద్యార్థులకు అందిస్తూ మరి యొక్క 36 సంవత్సరాల్లో అనేక మందిని విద్యావంతులు చేసి అనేక స్థాయిల్లో వివిధ ఉద్యోగాల్లో వివిధ రంగాల్లో రాణించే దిశకి నాంది పలికినటువంటి పునాది వేసినటువంటి పునాది రాలుగా మరి శ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ ఎంతో మందిని మానవ వనరుల్ని తయారు చేసి మరి యొక్క సమాజానికి అందించినటువంటి పరిస్థితి. ఈ సమాజంలో వివిధ స్థాయిల్లో అభివృద్ధి చెందడానికి మానవ వనరులుగా వాళ్ళని తయారు చేసి దేశానికి, రాష్ట్రానికి, ప్రాంతానికి, తల్లిదండ్రులకి మరి ఒక మంచి వ్యక్తుల్ని అందించేటువంటిది ఉపాధ్యాయ రంగం. దాంట్లో ఎక్కడైనా కానీ ప్రపంచంలో డబ్బున్నవాడు కంట చదువుకున్నటువంటి వ్యక్తులు గొప్పవాళ్ళు. వాళ్ళు రక్షించుకోగలుగుతారు, సాటి వారికి ఇంకా సహాయం చేయగలిగేటువంటి మంచి లక్షణాలు మనసు ఉంటుంది. అధినేత శర్మ గారికి, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు, వారి పేరెంట్స్, మిత్రులారా, ఇందాక నాయుడు గారు చెప్పారు, ఒక ఆరోగ్యమైన సమాజం నిర్మించబడాలంటే ఉన్నత విలువలు కలిగినటువంటి విద్యను అభ్యసించాలి. మేము గత 36 సంవత్సరాలుగా కూడా చూస్తున్నాం. శ్రీశ్రీలో చదివే విద్యార్థి అంటే మంచి క్వాలిటీ ఉంటుంది అనేది ఒక నానుడి. మరి ఏలూరులో పుట్టి ఏలూరులో పెరిగి ఈ ఏలూరుకి ఒక ఉన్నతమైన విద్యా పరిణామాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఈ సంస్థను స్థాపించడమే కాకుండా అంచెలంచెలుగా మరి అప్డేట్ అవుతూ గతంలో ఉన్న విద్యా విధానం ఇప్పుడు లేదు, ఇవాళ ఉన్నది రేపు లేకపోయినా సరే దానికి తదానుగుణంగా మరి విద్యా వ్యవస్థను మారుస్తూ ఉపాధ్యాయులకు తగిన మరి రీతిలో వారు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఎక్కడా తగ్గకోకుండా ప్రభుత్వ పాఠశాలల కంటే ఘనంగా అదే రకంగా ఏలూరులో ఉన్న విద్యా సంస్థలన్నింటిలో కూడా గొప్ప విద్యా సంస్థగా పేరుంది. మరి చక్కటి విద్యను ఈ సమాజ శ్రేయస్సు కోసం ఇస్తున్నటువంటి శర్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అభివృద్ధికి 36 సంవత్సరాలు ఈ వార్షికోత్సవానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు శర్మ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మరి అదే విధంగా ఎన్టీ రామారావు గారు అంటే మరి ఎంతో అభిమానం.
మరి ఆ స్కూల్ మీద మరి దాదాపు 20 అడుగులు ఉంటుంది అనుకుంటా కృష్ణుడు బొమ్మ వేసి ఎప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఎదురైనా కానీ మరి ఆ బొమ్మని అలాగే అభిమానంతో ఉంచుతాడు ఆయన. తో పాటు పిల్లల కాడ ఎప్పటికప్పుడే చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో కాడ చూసుకుంటూ మరి ముందుకు నడిపిస్తారు. అదేవిధంగా ఈ స్కూల్లో చదివిన ప్రతి పిల్లల కాడ మంచి చదువుకుని మంచి ఐఏఎస్ ఆఫీసర్లుగా మంచి కలెక్టర్లుగా మంచి ఉన్న స్థాయిలో ఉండాలని మరి అదేవిధంగా మీ అందరూ కాడ ఇప్పుడు సంక్రాంతి క్రిస్మస్ ఇప్పుడు శ్రీరామనవమి అంతకంటే ఎక్కువగా పండగ వాతావరణంగా ఇక్కడ నెలకొంది. Please clap all of you. अन्ना तुझे सा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा रंग घुमा के अन्ना तुझे सा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैंस don't miss the chance और रजनी फैंस don't miss the chance Pushpa 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 pushpa
స్వాగతం 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 స్వాగతం. Next performance, Allur Sitaram hosted by class students. Be ready. స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం 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 స్వాగతం. నవరస శోభిత ప్రాంగణములకు సరస హృదయులకు స్వాగతం. పూజ్యుల వ్యక్తుల కళా బంధువుల శ్రోతలందరికీ స్వాగతం. సౌరభాలతో కరుణందెలు విరజాజులతో స్వాగతం స్వాగతం స్వాగతం. ఆత్మీయాతిథులకు స్వాగతం. ఆరిజానాలతో కళాహాస్యము రసానందము నీకంటి కరుణించుట మా భాగ్యం. స్వాగతం సుస్వాగతం స్వాగతం 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 సుజనులందరికీ స్వాగతం. One stamp please lead the audience in round. ప్రగతి చక్రంలో యానివర్సరీలో ఆ సంవత్సరంలో ఆ అంగాల్లో ప్రతిభ కనపరిచినటువంటి చిన్నారుల్ని పట్టణ ప్రముఖుల చేత ప్రజాప్రతినిధుల చేత వాళ్ళని ఐడెంటిటీ చేసి వాళ్ళకి సత్కరి 36 వసంతాలు 89లో ప్రారంభమైనటువంటి ఈ విద్యా సంస్థ ప్రగతి చక్రం అనేది దాదాపుగా ఇక్కడ ఈ విద్యా సంస్థ పెట్టిన తర్వాత అచీవ్ చేయనటువంటి అంశాలు ఏమి అన్ని చాలా విద్యాపరమైనటువంటి అనేక అంశాలని ఈ విద్యా సంస్థ రికార్డుల రూపంలో నెలకొల్పించింది. దాదాపుగా 2 దశాబ్దాలకు పైగా ఎస్ఎస్సిలో స్టేట్ ర్యాంక్స్ ప్రపంచం సృష్టించి 20 సార్లు పైగా ఏలూరు పట్టణంలో అగ్రభాగంగా ఉండి ఈ విద్యా సంస్థ ప్రాంగణంలో చదివి దాదాపుగా ఒక అమెరికా రాష్ట్రంలోనే 500 మంది సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్, అలాగే యూకే, బ్రిటన్, కెనడా వంటి రాష్ట్రాల్లో దాదాపుగా మొత్తం 1000 మందికి పైగా విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి విద్యార్థులు ఈ విద్యా సంస్థలో ఉన్నారు. అనేక మంది డాక్టరేట్స్, అలాగే అనేక మంది ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపరిచినటువంటి ఘనత ఈ విద్యా సంస్థకి ఉంది. అలాగే యానివర్సరీలో దాకా చెప్పినట్టుగా ఇదే ప్రాంగణంలో మన కేంద్ర మంత్రిగా పనిచేసిన పోల పుల్లనవి గారు కానీ, అలాగే ఐఐటి రామయ్య గారు కానీ, మాడుగుల నాగబడి శర్మ గారు కానీ, గరికపాటి నరసింహారావు కానీ, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కానీ, అనేక మంది రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఈ సమాహారంలో ఐఏఎస్ ఐపీఎస్లు పాల్గొని ఈ విద్యా సంస్థ చరిత్రలో అనేకమైనటువంటి మైలురాళ్ళని మేము స్ఫురింపజేసుకుంటున్నాం. అలాగే మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా మారుస్తూ అనేక రూపకల్పనలు చేసుకుంటూ అనేకమైనటువంటి సుస్థిరమైనటువంటి ఈ ఈ విద్యా సంస్థ వెనకాల ఉంది. అంకిత భావం గల అధ్యాపకుల చేత చక్కటి విద్యా ప్రణాళికలతో 3.5 దశాబ్దాలుగా
విద్యారంగంలో రికార్డులు సృష్టిస్తూ నూతన రంగ రూపకల్పనలో నిమగ్నమైంది. ఆలవాలమే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అంటే కేవలం అకాడమిక్ అంశాల్లో బాగా చరిత్రమే అనేక సార్లు శ్రీశ్రీ ఏమిటో నిరూపించుకున్నాం. ఇప్పుడైతే కార్పొరేట్ సెక్టార్ వచ్చింది, కానీ ఒకప్పుడు కేర్ ఆఫ్ అనేక మంది ఎమ్మెల్యేల దగ్గర రికమెండేషన్ సీటు కోసం పొందినటువంటి ఘనత ఉంది. ఈ మైలురాళ్లలో ఒక మరో ప్రయాణం ఈ మా 36వ సంవత్సర వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరంలో మా ఈ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు మిత్రులు బడేటి రాధాకృష్ణ గారికి, అలాగే మిగిలిన ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున మా విద్యా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Mahesh and Pavasardi from first class, Ashwin, Maunika and Rohit. Tejasvi from Yashwant and Venkatesai from చేసినటువంటి ప్రజాప్రతినిధులు శ్రీశ్రీ విద్యా సంస్థలు 36 సంవత్సరాలుగా ఏలూరులో ఎన్నో వేల మంది స్టూడెంట్స్ని ఎంతో ఉన్నత స్థాయికి, వాళ్ళ కుటుంబాలు ఉన్నత స్థితికి తీసుకెళ్ళినటువంటి సంస్థల అధినేత అయినటువంటి శ్రీ శర్మ గారు, గౌరవనీయులు పెద్దలు మా గురువు గారు, పిల్లల యొక్క తల్లిదండ్రులు ఒక్కసారి గమనించాలి. ఇందాక శర్మ గారు చెప్పారు, పిల్లల యొక్క బాధ్యత మా స్కూల్దే కాదు, మా టీచర్స్దే కాదు, వాళ్ళని టయానికి వాళ్ళ ఆలన పాలన మంచి చెడ్డలు చూసి వాళ్ళు చక్కగా స్కూల్కు పంపించేటువంటి కార్యక్రమం మీరు తీసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకి అత్యున్నతమైనటువంటి ప్రమాణికలతో వాళ్ళకి మంచి విద్య అందే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం, మా టీచర్స్, మా యాజమాన్యం, మేమందరం కూడా అని చెప్పడం జరిగింది. అది ఎంత చక్కటి మాట మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి తల్లిదండ్రులు. మరి ఈ రోజున టెక్నాలజీ పెరిగిపోయింది. మరి 10th క్లాస్ దాటినటువంటి పిల్లలు, ఇంటర్ దాటినటువంటి పిల్లలు, డిగ్రీ చదివి దాటినటువంటి పిల్లలు కొన్ని ఈ టెక్నాలజీ మారడం వల్ల, సోషల్ మీడియా వల్ల, కొన్ని చెడు సావాసాల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. మరి వాటి బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రోజు మొత్తంలో సగం తల్లిదండ్రులు అయితే, సగం ఇలాంటి విద్యా సంస్థలే. మరి మన పిల్లలు బాగా చదువుకున్నట్లయితే అభివృద్ధి చెందుతున్నటువంటి మన రాష్ట్రం, మనం మంచి విజన్ ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మనకి 50 కిలోమీటర్ల పక్కన ఉన్నటువంటి అమరావతిని మరి దేశంలోనే తలమానికంగా ఉన్నత రాష్ట్రంగా, ఉన్నత రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి మరి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మంత్రులే కావచ్చు, 175 మంది ఎమ్మెల్యేలే కావచ్చు, వీళ్ళందరూ సమిష్టి కృషితో, అధికారులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు కంకణం కట్టుకున్నారు. విద్యార్థులతో పాటు స్కూల్ స్థాపించి 36 సంవత్సరాలు అవుతుంది. ఈ కార్పొరేట్ స్కూల్స్ కట్టుకుని 8 సంవత్సరాల స్కూల్ నడుస్తుందంటే అది మామూలు విషయం కాదు.
శ్రీశ్రీ స్కూల్ శర్మ గారు స్కూల్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని అభివృద్ధి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. బ్రూట్ మెజారిటీ అంటే నేను చూసినటువంటి 10 శాసనసభ ఓట్లతో ఆల్ టైమ్ ఆ రోజు పార్ట్ టైం ఆర్ట్ జాబ్స్ చేస్తూ ఇంటర్మీడియట్ మీతో సహచరంగా చదువుకున్నాను. ఆ రోజు రత్నకవి పేపర్లో కాలమిస్ట్ గా జర్నలిస్ట్ గా చదువుకుంటూ కాలమిస్ట్ గా పనిచేసాం. మాకు తెలిసిన ఒకే ఒక పేరు బడేటి. మాకు తెలిసిన ఒకే ఒక పేరు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు బడేటి సీనియర్ వారు చైర్మన్ గా పనిచేశారు 80వ దశకంలో. వారి కుటుంబం ఆయన మాకు టీపీఎల్ గా పోటీ చేస్తే 2 వర్గాలుగా విడిపోయాయి. నేను ఈ వర్గం, మరి సార్ గారు మరి తక్కువ మార్జిన్ లో ఆ రోజు ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ సక్సెస్ అని ఓటమి విజయానికి రాంది. నేను ఏ వర్గమో ఆయన తెలుసుకోక సభలో సిసి శర్మ గారు నాకు ఓటేశారని చెప్పి ఆయన అన్నారు. కాదు సార్, ఆ రోజు నాకు తెలిసినటువంటి ఒకే ఒక పేరు బడేటి ఫ్యామిలీ. నేను మీ వర్గమే. అదే అక్కడ ఏబిఎల్ చూస్తున్నాం, కేవీఎస్ చూస్తున్నాం, 2 ఉండే వర్గాలు. మేము ఏబిఎల్ చూసినంతా కూడా మీ వైపే ఉన్నాం. అయితే మన తర్వాత డిస్కస్ చేయడానికి మనకు సమయం సందర్భం రాలేదు, కానీ నేను త్రికరణ శుద్ధిగా ఆ రోజు బడేటి వర్గమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరోక్షంగా మీ వెనకాలే ఉన్నాం. మనం మధ్యలో ఈ విషయాలు చర్చకు రాకపోయినప్పుడు కూడా మేము మీ వెనకాలే ఉన్నాం, బడేటి ఫ్యామిలీ వెనకాలే. అభివృద్ధి అంటే అక్కడ కాజువే నుంచి దుగ్గిరాలు. మరి శ్రీశ్రీ ప్రయాణం 36 సంవత్సరాలు. ఇందాక చెప్పారు శ్రీశ్రీ శర్మ గారు. ఇంటర్లో నాకు మిత్రులు, కానీ తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మేమిద్దరం చదువుకున్నాం సంగతి బుజ్జిగారు ఎమ్మెల్యే అయినప్పుడే చదువుకున్నామని అనుకున్నాం. ఇప్పుడు ఇందాక అన్నారు మాతోనే ప్రయాణం చేశాను, కానీ నాతో పోటీ చేసిన ఆయన శ్రీశ్రీ గారికి సురేష్ అని మంచి మిత్రుడు ఆయన. అప్పుడు నేను ఒక్క కోటితో ఓడిపోయాను. నాకు వేసారంటారు కదా, వేయలేదు. పర్వాలేదు, వేస్తే అయిపోయినా ఆ రోజు నాకు స్పోర్టివ్గా తీసుకున్నాం. ఏదో అప్పుడు వెళ్ళి అడగటం అనేది ఏముండేది. అప్పుడు స్కూల్లో ఎలక్షన్ అంటే అదొక స్పిరిట్గా మేమందరం కూడా చేసాం. అందరం కూడా కలిసిమెలిసి ఇవాళ మరి నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి నాకు గర్వకారణంగా ఉంది. అలాగే నేను ఎమ్మెల్యేగా మరి మా స్నేహితుడు పెట్టి స్థాపించిన స్కూల్కి 36 సంవత్సరాల తర్వాత వచ్చి ఈ వేదిక మీద మాట్లాడుతున్నట్టు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో కూడా మేము స్కూల్లో ఏదైనా ఉంటే 1వ బెంచ్ వాడు ఉంటాడు, 10వ బెంచ్ వాడు ఉంటాడు. మరి 10వ బెంచ్ వాడిని కూడా ఎదరికి తీసుకురావాలనే ఉద్దేశంతో టీచర్లు అనేక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే ఒకరిని తిట్టచ్చు, ఒకరిని ఏదైనా ఉంటే కొట్టచ్చు కూడా. ఈ రోజున ఏమైందంటే పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా టీచర్ తిట్టారు అనేది ఒప్పుకోవట్లా. వచ్చి హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చేస్తున్నారు, మా పిల్లల్ని ఎందుకు తిట్టారని చెప్పి. ఏదైనా సరే పిల్లల్ని క్రమశిక్షణలో పెడతానికి టీచర్లు ఎంతైతే బాధ్యతగా తీసుకుంటారో దాన్ని తల్లిదండ్రులుగా మనం మద్దతు చూపించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఆ రోజునే పిల్లల బాగుదానికి ఉపయోగపడుతుందని మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. మేము స్కూల్కి 10 నిమిషాలు లేట్గా వెళ్ళాలి అంటే భయపడేవాళ్ళం. అలాగే స్కూల్కి ఆబ్సెంట్ అవ్వాలి అంటే భయపడేవాళ్ళం. నేను సెయింట్ జేవియర్స్ లో చదువుకున్నా, సెయింట్ తెరిసాస్ లో చదువుకున్నా. ఆ రోజున ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వాలి అని అంటే కుదిరేది కాదు. ఏదైనా ఒక రోజు ఆబ్సెంట్ కావాలి అంటే కంపల్సరీ లీవ్ లెటర్ ఇవ్వాలి. లీవ్ లెటర్ ఇవ్వకపోతే నెక్స్ట్ డేనా ఆ ఎదర ఏదైతే ఫస్ట్ స్కూల్ ఎంట్రన్స్ లో ఉందో అక్కడ నీల్ డౌన్ వేయించేవారు. మరి అందరు పిల్లల ముందు నీల్ డౌన్ వేయిస్తే అవమానకరంగా ఉన్నా కూడా ఆ రోజున అటువంటి ట్రీట్మెంట్ చేసేవారు. ఈ రోజున ట్రీట్మెంట్ చేస్తుంటే తల్లిదండ్రులు ఎవరు కూడా ఒప్పుకోవట్లా. కానీ డెఫినెట్ గా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలంటే ఏదో చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు డిసిప్లిన్ గా పెరిగితేనే భవిష్యత్తు బాగుంటుంది. సమాజం బాగుండాలి అని అంటే పిల్లలందరినీ కూడా బాగా చదివించాలని మీరు ఏదైతే స్కూల్ పంపుతారో డెఫినెట్ గా తల్లిదండ్రులు మెప్పించాలనే ఉద్దేశంతోనే టీచర్లు చేస్తారు. దానికి మనం కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే శ్రీశ్రీ స్కూల్లో ఎంతో ప్రగతి పదంలో ఎన్నో విజయాలు 36 సంవత్సరాల్లో మరి సాధించింది. మరి ఇప్పుడు కూడా 27 మరి స్టేట్ ర్యాంకులు వచ్చినాయని చెప్తున్నారు. దానికి యజమాన్యానికి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా ఎంతో క్రమశిక్షణతో మరి అందరినీ కూడా పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి మరి అందరూ కూడా యాన్యువల్ డే అంటే అదొక సరదా పిల్లలకి. మాకు కూడా ఆ రోజుల్లో మేము కూడా రావడం జరిగేది. ఆట పాటలతో వినోదాలతో ఆ రోజున ఎంకరేజ్మెంట్ చేశారు. నేను ఇది 8వ ప్రోగ్రామ్ ఈ స్కూల్ ప్రోగ్రామ్ లో. మరి అన్ని చోట్ల కూడా పల్సగా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లేదు.
మరి శ్రీ శర్మ గారు అప్పుడులో గుర్తు పెట్టుకున్నారేమో కానీ మంచి మ్యూజికల్ డ్యాన్సులు ఇవన్నీ కూడా చేయించారు, బాగున్నాయి. చక్కగా మేము కూడా వచ్చేసరికి మంచి డ్యాన్సులు చేస్తున్నారు. పిల్లలకి ఆ హుషారు ఉంటే, ఎందుకంటే ఆట పాటలతో పాటు చదువుల్లో కూడా ఉంటేనే నైపుణ్యం సాధిస్తారు, తెలివితేటలు పెరుగుతాయి. డెఫినెట్ గా అన్ని రంగాల్లో కూడా రాణించాలి. అలాగే శ్రీ స్కూల్లో చదివిన వాళ్ళు అనేక రంగాల్లో ఈ రోజున ఉన్న స్థితిలో ఉండొచ్చు. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎన్నుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని రాణించగలుగుతారు. కలెక్టర్ చేసినోడు ఎమ్మెల్యే అవ్వలేడు, ఎమ్మెల్యే చేసినోడు కలెక్టర్ అవ్వలేడు అన్నట్టు. ఎందుకంటే ప్రజలకి దగ్గరగా అవ్వాలని మేము ప్రయత్నం చేస్తాం, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయాలని వాళ్ళు చూస్తుంటారు. ఎవరు చేసినా సరే ప్రజల బాగు కోసమే. కాబట్టి పిల్లలు చదువుకుని ఎవరు దేంట్లో మేము రాణించగలమని అనుకుంటారో తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సహకరిస్తే వాళ్ళ రంగాల్లో ప్రతిభను సాధిస్తారు, సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి మీరందరూ కూడా పిల్లల పట్ల బాధ్యతతో శ్రద్ధతో వాళ్ళు ఏదైతే నైపుణ్యాన్ని అందుకుంటారో దానికి సహకరించవలసిన బాధ్యతను తీసుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ, everywhere, which is called a mobile money. Short skit about before and after smartphone. Let's see how early in the morning people get up before smartphone. Time is to be fun. They used to play outdoor games like football, cricket, coco, etc. Good day, Mr. Ramaraju. Good day. Mr. Raisa, children's కూర్చోడానికి రాలేదు. మనం స్నేహితులు కాబోతున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావారు రూపాయి. నువ్వు ఇంత నయవంచకుడు నెలలో ప్రాక్షసులు అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజు, నీవు నాతో విరోధం ఏల చేయుచుంటివి. నేను నీ స్నేహమునే కోరుతుంది. నిన్ను మన్యమునకు రాజులు చేయదు. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడుగుట మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ మీ కళ్ళు కడిగే భక్త సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు.
నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి షరతు చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చును, కాని సుంకము చెల్లించవలని. భూములను దున్నుకొనవచ్చును, కాని శిస్తులు కట్టవలని. పంచాయతీ పాలన చేసుకొనవచ్చును, కానీ ప్రతి విషయమునకు సర్కారు ఉద్యోగి అనుమతి పొందవని. మన్య ప్రజలు కలకాలము బానిసలుగా ఉండవలని. అంతేనా? ఆ మన్యము మన్యము అని ఈ అడవి మంద కొరకు ఎడగోల చేయదు. నీ వచ్చుకుని ఎడవా నీకు సేనాని పదవి ఇచ్చుదు. అప్పుడు నీ శౌర్యము చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చు. రవి అస్తమించిన ఈ బ్రిటిష్ సామ్రాజ్యము అను పెద్ద గొలుసునందు నీ ఒక చక్కని లింకు కావచ్చు. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల ఎదుట ఉంగి తలాపులు పట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? ఎక్కడ గుడ్డల మూటలు ఎత్తుకుని వర్తకం పేరులో ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగులు పట్టుకోవడానికి ఇంత చోడుతారని చంద్రగిరి రాజు దగ్గర చోర పట్టి తిరిగి వచ్చినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? శాబాష్ రామరాజు, శాబాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశం ముందు కాక మా దేశము నుండే పుట్టి ఉంది. పొరపాటును కూడా అలా ఊహించవచ్చు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, వేరే జన్మలకైనా ఈ పుణ్య భూమిలోనే పుడతాను. నా ప్రజల సంస్కరణకే పాటుపడతాను. ఈ దేశభక్తి మెచ్చుకుంటుంది రామరాజ్. దాని ప్రపంచమున ఎదురులేని సైనిక శక్తి, బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించజాను. స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి నీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు భారతదేశం రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగులో ఉన్న మనిషి కూడా స్వేచ్ఛావాయువు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకుని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో, ఏది ప్రజాస్వామ్యాలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. మీ చట్టం దాన్ని సాధించిన రామరాజ్. ఆశకు లొంగవు, చట్టములకు తల ఒక్కవు. మొండితనముతో నా ఓర్పును పరీక్ష చేయించు. అమూల్యమును నీ ప్రాణములు తీయ వరకు నన్ను బలవంతం చేసు. ఆవేశము విడిచి కొంచెం ఆలోచించు. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవలు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకుని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టల శరీరాన్ని కప్పలేకపోతూ అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెలు. తల్లి పాలు లేక, తాగటానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి సమస్యలిపోయే పసిబిడ్డలు. వాళ్ళను చూసి ఆవేశపడక, ఆవేదన పడక నీతో మంత్రాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రోజులపై. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కలలు కట్టింది. మీ పాలనపై పడబట్టింది. రేగిన ఈ అగ్నిజ్వాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆ జనతల ప్రాణి ఈ గడ్డవదలు పారిపోయేంత వరకు ఈ నిప్పు చేరులే, ఈ రక్తవర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే. దిస్ ఇస్ గాడ్ సీజన్. రాజద్రోహం. Forgive me, O Lord, if I am ending a noble soul. Duty is divine, and my duty is to my king. Forgive me. Didn't you hear me? Are you afraid of him? Is there no royal soldier here at your command? నువ్వు నన్ను పంపలేవు కూడా. In the name of His Majesty's government, I order you. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజును పూజిస్తారు. ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, ఆ ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాదు. వందే మాతరం, వందే మాతరం.
proceed for performance. వీళ్ళు పక్క పెట్టాము Next performance. అతని మనోభావాలు ఈ సంభాషణలో మనకి కనిపిస్తాయి. మా విద్యార్థి సిద్ధార్థ పారదర్శకతకు నిదర్శనం. ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం. ప్రతి నెలా బహుమతులు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం. లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు. 55 లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల 1250 చదురపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్లు ఫ్లాట్స్. 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్. 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్. వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి. ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత SMR తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం? స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి. మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. మరిన్ని వివరాలకు 9505288786.